రామన్న తన దగ్గర పెద్దవైపోయిన ఆవులో ఒక ఆవును తీసుకొని, ఇక నీకు తిండి దండగా, ఇక బయటికెళ్ళు అని చెప్పాడు. ఆవు దిగులుగా బయటికి వస్తుంటే దారిలో వెంకన్న కలిసి, ఏమిటి అలా ఉన్నావు అని అడిగాడు. ఇలా అని చెప్పింది ఆవు. అలాగా, అయితే నాతో రా అని వెంకన్న ఆవుని రామన్న దగ్గరికి తీసుకువెళ్ళి, ఈ ఆవు నీదేనా? నాకు 1000 వరహాలకు అమ్ముతావా? అదేంటి, అదేమి పాలివ్వదు కదా. అయినా పర్వాలేదు, ఇలా ఇలా పెద్ద ఆవుని పొలం ముందు కట్టేస్తే అంతా మంచి జరుగుతుందంట. రోజు దాని కాళ్ళకు పూజ చేస్తే మా బామ్మ చెప్పింది. నేను దీనికోసమే ఎతుకుతున్నాను అని అన్నాడు. అలాగా, నాకు తెలియదు వెంకన్న, నేను ఇవ్వను, నేనే ఉంచుకుంటాను అని చెప్పి పంపించాడు. వెంకన్న చెప్పినట్లే రామన్న రోజు ఆవుకి నమస్కారం చేసి తన పనులు చేశాడు. అనుకోని విధంగా ఆ సంవత్సరం పొలం బాగా పండి మంచి లాభాలొస్తే వెంకన్న చెప్పిందే నిజమని అనుకున్నాడు. ఆవుకు మంచి జరిగినందుకు వెంకన్న సంతోషించాడు.